ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రతిదినము ప్రభుతో అనే ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మాటలు వినడానికి మీ పాదాల దగ్గర మమ్మల్ని ఈ రీతిగా చేర్చినందుకే మీకు వందనాలు. ఎవరైతే ఆశతోనూ ఆసక్తితోనూ వినడానికి సిద్ధపడిన మనసుతోనూ వచ్చిన్నారో వారందరితో కూడా మీ మాటలు దేవానైనా మీరు మాట్లాడి వారిని బలపరిచి వారిని స్థిరపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మనమందరం కూడా దేవాతి దేవునికి ప్రార్థన చేస్తున్న వారముగా ఉంటా ఉన్నాం. ఎంతమందికి ప్రార్థన చేయడం తెలుసు? ఎంతమంది ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటా ఉన్నారు? ఎంతమంది మీ యొక్క అవసరతల కొరకు, మీ యొక్క అనారోగ్యాల కొరకు, అలాగే మీ ఆత్మీయమైన అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్న వారిగా ఉంటా ఉన్నారు? చాలా మంది ప్రతి అవసరత కొరకు, అక్కర కొరకు దేవుని దగ్గర ప్రార్థించేవారిగా, ఆయన దగ్గర విజ్ఞాపన చేసేవారిగా ఉంటా ఉన్నారు. అనేక మంది వారికి ఉంటున్న బలహీనతలు, అనారోగ్య సమస్యలు, బాధలు, కష్టాలు, వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేస్తూ విడుదల, విమోచన కోరుకుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. సో ప్రార్థన చేయడం మనం అందరం కూడా చేస్తూ ఉన్నాం. రెగ్యులర్ గా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటున్నారు, అప్పుడప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటున్నారు, అవసరానికి మాత్రమే ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. సో ఈ మాటలు వింటున్న మీరు ఏ కోవకు చెందుతారో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్న మాట వాస్తవం అయితే ప్రార్థన చేస్తుంటున్న నీవు ఆ ప్రార్థన విషయంలో ఎంతవరకు నమ్మకంగా ఉంటా ఉన్నావు? ఆయన దగ్గర నువ్వు పంచుకుంటున్న ప్రార్థన లేదా విజ్ఞాపన దేవుడు వింటున్నాడని, ఆయన జవాబిస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేస్తుంటున్న వ్యక్తిగా ఉంటా ఉన్నావా? ఎందుకంటే ప్రార్థన చేయడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు అని నమ్మాలి, విశ్వసించాలి. ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. దెయ్యం చేత పీడింపబడతా ఉంటున్నాడు, మూగ దెయ్యం చేత పీడించబడతా ఉంటున్నాడు. ఆ దెయ్యము తనని పీడిస్తా ఉంటున్నప్పుడు నొరగకొని అల్లాడిచ్చేస్తా ఉంటది. సో అంత భయంకరమైన ఇబ్బందితో యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నా కుమారుని బాగు చెయ్యి అని యేసుక్రీస్తు ప్రభుని వేడుకున్నప్పుడు యేసు ప్రభు ఆయనతో ఒక మాట అంటాడన్నమాట. ఏమంటాడంటే, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ఒకసారి ఆ మాట చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుతాం. ఇక్కడ యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చాలా క్లియర్ గా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే చాలు, దేవుని యొక్క కార్యాలు చూడగలవు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, ప్రార్థన చేస్తుంటున్న నీవు నమ్ముతున్నావా? దేవుడు నీ ప్రార్థన విన్నాడని, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడని నమ్ముతున్నావా? లేకపోతే ఏదో ఒక రాయి వేద్దాం కదా అన్నట్టు రాయేసి ప్రార్థన చేసి ఊరుకుంటున్నావా? ఏదో అడుగు చూద్దాం, అడిగితే సహాయం చేసేవాడంట కదా అని అనుకుని ఏమన్నా అడుగుతుంటున్నావా? నువ్వు అడగడము, ప్రార్థించడం ఏదైతే ఉందో ఆ ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మాలి.
అంతేకాదు నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు అని కూడా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఆయన అన్నిటిని కూడా సమస్తము సాధ్యము చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మరొక మాట మనం చదువుకుందాం. ఇదే మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా ఎంత చక్కటి మాట కదా. ప్రార్థన చేస్తుంటున్నా నీవు దేని గురించి అయితే ప్రార్థన చేస్తా ఉంటున్నావో అది నీకు జరిగిందని నువ్వు నమ్మాలంట. అడుగుచున్న వాటినల్లా కూడా నువ్వు పొంది ఉన్నావని నువ్వు నమ్మాలంట. ఉందా అలాంటి నమ్మకం? ఎన్ని రోజులు నేను చేస్తున్నాను, దేవుడు ఏం పట్టించుకోవట్లేదు. సరే, చెయ్యాలి కాబట్టి చేద్దాంలే, అడగాలి కాబట్టి అడుగుతూ ఉంటాంలే. ఏ ఆలోచనతో, ఏ విధమైన ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తా ఉంటా ఉన్నావు? దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మండి. దేవుని మీద ఎంత విశ్వాసాన్ని అయితే మనం కలిగి ఉంటామో అంత గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన యొక్క జీవితాలలో మనం చూడగలం. దేవుణ్ణి ఎంతగా మనం నమ్ముతామో ఆయన అంతగా మన పట్ల కార్యాలు చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మీరు నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నాను. నమ్మినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో వాటిని దేవుడు మనకు కలుగు చేస్తుంటున్న వాడిగా ఉంటావు. ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ప్రార్థన చేస్తా ఉంటున్నావు? ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉంటున్నావు? నువ్వు ప్రార్థన చేసినట్టు దేవుడు నీకు అనుగ్రహించాడని నువ్వు నమ్ముతున్నావా? ఇస్తే తప్ప నమ్మరు చాలా మంది, చేస్తే తప్ప నమ్మరు చాలా మంది, దేవుని కార్యాలు చూస్తే తప్ప నమ్మరు చాలా మంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీకు అనుగ్రహించాడని నువ్వు నమ్మాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడి ద్వారా నువ్వు పొందుకున్నావని నువ్వు నమ్మితే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తూనే ఉంటాడు. ఆయన మీద ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో, ఆయన మీద ఎవరైతే విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉంటారో వారి జీవితాలలో దేవుడు ఎప్పుడూ కూడా గొప్ప కార్యాలు చేయడానికి వెనకాడడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటున్న నీవు అవి నువ్వు పొంది ఉన్నావని నమ్మగలిగితే ఎంతో ధన్యుడివి నువ్వు. అవి పొంది ఉన్నానని నువ్వు నమ్మగలిగితే ఎంతో ధన్యురాలు నువ్వు. దేవుడు వాటన్నిటినీ నీకు అనుగ్రహించబోతా ఉంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. ప్రార్థన చేస్తున్న మేము పొంది ఉన్నామని నమ్మితే ఎంత గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతున్నారు. మా ప్రార్థనకి విశ్వాసం అన్నది జోడైతేనైనా గొప్ప మేలులను మేము పొందుకునే వారంగా ఉంటున్నాము అన్న విషయాన్ని మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు. అట్టి విశ్వాసముతో ప్రార్థించే వారంగా, మిమ్మల్ని నమ్మే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి. ఆమేన్. God bless you.